చూడండి ఎంత క్యూట్ గా నవ్విందో. సాత్వి అసలు చీ నోట్లో తీయి. తెచ్చిన కాడ నుంచి ఆ సిప్ చేస్తా ఉంది. ఆ బాటిల్లో వేయంగానే కొంచెం దానివల్ల మంచిగా తాగుతుంది పాలని. హలో హాయ్ అండి. సాత్వి మార్నింగ్ లేయంగానే ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా అల్లరి చేస్తుంది, ఏం చేస్తుంది, ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఒక మాదిరిగా ఉండదు అల్లరి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి. పండు అయితే ఇప్పుడే లేచింది, నిద్ర లేచింది. లేయంగానే ఎవరొకరు ఒళ్ళో పడుకుంటుంది. వాళ్ళ డాడీ ఉంటే వాళ్ళ డాడీ దగ్గర, లేకపోతే నా దగ్గర. చూడండి వాళ్ళ డాడీ లేరు కాబట్టి ఇంకా నా దగ్గర అయితే పడుకుంది. ఎలా చూస్తుందో చూడండి. ఒక స్మైల్ అయితే వదిలింది. చూడండి ఎంత క్యూట్గా నవ్విందో. సాత్వి అసలు కుదురుగా ఉండదు. ఎంత అల్లరి చేస్తుందో. బెడ్షీట్ ఎంత కప్పినా కానీ చూడండి కాలుతో నెట్టు పడేస్తుంది. పైకి సాత్వి, పైకిలే. గుడ్ మార్నింగ్ సాత్వి, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. లే పైకిలే. చి 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 యాక్రీ చి 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 చి. దిగు సాత్వి కిందకి. సాత్వి ఇంకా నిద్ర మత్తు వదలలేదా నీకు? చీ నోట్లో తీయి. చాలు చాలు ఇంకా లే. ఏదైనా నోట్లోండి తీసామంటే చాలు కింద పడిపోవడమే. అల్లరి బాగా నేర్చుకుంటున్నావు నువ్వు. చీ 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 పళ్ళు రావు. చీ చీ. లే పాలు తాతు గాని, లే పాలు తాతు గాని. లే వెంటనే ఆడవకూడదు. రా పాలు తాతు గాని రా. సాత్విని అయితే బయటికి తీసుకెళ్దాం. ఎంత ఏడుపులో ఉన్నా కానీ బయటికి తీసుకెళ్తే ఉత్తిన ఆపేస్తుంది. ఇది మా ఇంటి ఎదురుగా ఉన్న సరౌండింగ్స్లో ప్లేసు, కొంచెం స్పేస్ ఎక్కువగా ఉంది. సాత్వి ఆడుకుంటుందని చెప్పేసి తీసుకున్నాము. ఇక్కడైతే ఇదిగో బయట నుంచొని ఇవి అరుపులు అరుస్తూ ఉంటారు వాళ్ళు. కూరగాయలు అని చెప్పేసి, పువ్వులు అని చెప్పేసి ఆ సౌండ్స్ని చూసి ఇంకా అరుస్తూ ఉంటుంది. సాత్వి కూడా కేకలు పెడతా ఉంటుంది. ప్రతి ఒక్కరిని పిలుస్తూ ఉంటుంది. ఇంటి ఎదురుగా ఆంటీ కూడా ఉంటుంది, వాళ్ళని కూడా పిలుస్తూ ఉంటుంది సాత్వి. ఇక్కడ ఇదే స్పాట్ సాత్విది. ఎంత పిలిచినా కానీ రాదు ఇంట్లోకి. అక్కడ డోర్ తీస్తే ఆలస్యం, ఇంకా అక్కడ నుంచుని పోద్ది. ఇంకా సాత్వి నుంచుందిగా డేంజర్ అని చెప్పేసి సాత్వితో పాటు మేము కూడా కొంచెం సేపు అయితే స్పెండ్ చేస్తాం. సాత్వితో పాటు నుంచుంటాము అక్కడ. ఇంకా సాత్విని తీసుకొచ్చేసాను. వర్షం పడేటట్లు ఉందని చెప్పేసి చూడండి చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి. మీకు వర్షాలు అలాగే ఉన్నాయా? మాకైతే ఒక 1 వీక్ నుంచి వర్షాలు కంటిన్యూస్గానే ఉన్నాయి, జల్లులు పడతానే ఉన్నాయి. ఇంకా నిద్రమత్తు వదలలేదా నీకు పండు? ఇదిగో బాల్ పట్టుకో, బాల్ పట్టుకో. ఇంకా సాత్విని అక్కడ కూర్చోబెట్టి సాత్విక్ అయితే పాలు కాస్తున్నాను. సాత్వికి ఆవు పాలే పట్టిస్తున్నాను. ఇక్కడ బెంగళూరులో గేదె పాలు దొరకవు, ఆవు పాలే దొరుకుతాయి కాబట్టి పాలు పట్టిస్తున్నాను. కొంచెం పటికేస్తే బాగా తాగిద్దని చెప్పేసి పటికేసి కొంచెం బూస్ట్ కూడా వేస్తున్నాను. ఇదివరకు అసలు పాలు తాగే కాదు, ఈ మధ్యన కొంచెం తాగుతూ ఉంది. ఇదిగో ఆ సిప్పర్ తెచ్చిన కాడ నుంచి ఆ సిప్ చేస్తూ ఉంది. ఆ బాటిల్లో వేయంగానే కొంచెం దానివల్ల మంచిగా తాగుతుంది పాలు అనేవి. చూడండి ఆ బాటిల్ దగ్గర పెట్టంగానే ఆ క్యాప్ చూడండి ఏ విధంగా పెడతా ఉందో సాత్వి. పాలు పైన దాంట్లో చేతికిస్తున్నావు పాలమ్మని. పోస్తా ఉండు చల్లార్చిన తర్వాత. నేను పెడతాను, నీకు పెట్టడం రానప్పుడు ఎందుకు?
వెయిట్ చేయి క్యాప్ పెట్టేంత వరకు. హ్యాపీయా? సాత్వి ఇప్పుడేగా లేచింది, కొంచెం ఆకలి ఎక్కువగా వేసింది అనుకుంటా. చూడండి ఎంత స్పీడ్గా లాగుతూ ఉందో, సిప్ చేస్తూ ఉందో స్పీడ్గా. హాయ్, హలో, హాయ్ చెప్పండు. సాత్వి అయిపోయాయి పాలు? పాలు అయిపోయాయి దాంట్లో. అయిపోయినా ఏం తాగుతున్నావు? మళ్ళీ పోస్తా. ఇగో పాలు. క్యాప్ పెట్టినే, వెయిట్ చేయి కొంచెం సేపు. ఫస్ట్లో సాత్వి అస్సలు పాలు తాగేది కాదు. ఈ మధ్యనే కొంచెం బూస్ట్ పట్టిగా వేసిన కాడ నుంచి తాగుతూ మొదలు పెట్టింది. అవి కూడా మరీ ఎక్కువగా తాగదు, కొంచెం ఆకలి వేసినప్పుడు బాగా తాగిద్ది అంతే. అయిపోయిందా తాగడం? పాలు ఉన్నాయా లేవా చూద్దామంటే ఎక్కడ ఏడ్చిద్దాం అని చెప్పేసి మళ్ళీ చెయ్యి అయితే వెనక్కి తీసేసుకునేది. ఎందుకంటే దాంట్లో పాలు ఉన్నాయో లేవో మరి. సిప్ మాత్రం చేస్తూ ఉంది, ఏదో తాగేదానిలా కనబడతా ఉంది. మరి లేవనుకుంటా, అయిపోయాయి అనుకుంటా పాలు. ఇవ్వు పాలు ఇస్తా, పాలు పోస్తా ఇవ్వు. ఉండు క్యాప్ పెట్టినాయి. తీసుకో. స్టైలు మళ్ళీ పోతాయి. పట్టుకో. అయిపోయింది. ఫస్ట్ సారే అడవిడి. మళ్ళీ గుర్తొచ్చినప్పుడు తాగుతూ ఉంటావా కొంచెం కొంచెం? అయిపోయిందా? పాలు 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 పాలని కంగారు పడ్డావు కదా. పాలు పోతాయి. పాగొట్టేసావు పాలు. చూడు ఎలా పాగొట్టేసావు. పాగొట్టేసి మళ్ళీ నీట్గా తుడిచేస్తున్నావా? పోతాయి పాలు. అస్సలు భయం లేదు. కావాలని పోగొట్టేస్తున్నావు నువ్వు పాలని. పోగొట్టేసి వాడితో ఆడుతున్నావు. ఇవ్వకపోతే రాగాలు. బెదిరింపులు బ్లాక్మెయిల్ చేయడం బాగా ఎక్కువైపోయింది నీకు. పోతాయి. రాసేస్తాను ఇంకా. చాలు ఇంకా. ఇదిగో బాల్ బాల్ పట్టుకో, బాల్ పట్టుకో. బాల్ ఆట ఆడుకుందాం. ఇదిగో బాల్ బాల్. ఎలాగో ఊరుకునేటట్లేదని చెప్పేసి టీవీ అయితే పెట్టాను. చూడండి, టీవీ పెడితే టీవీకి ఎలా అతుకుపోయి ఉంటుందో బల్లెలు అతుకుపోయి ఉంటుంది. నా దగ్గర నుండి ఏడుపు టక్కమని ఆపేసి ఎంత పొదంగా కూర్చొని టీవీ చూస్తుందో చూడండి, ఎలుక పిల్లలా కూర్చొని. ఏడ్చావు ఇప్పుడు?
వీడియో చూస్తున్న ఎవరైనా కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కంపల్సరీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎలా ఉందో కూడా కింద కామెంట్ సెక్షన్లో అయితే రాయండి. ఇంకా మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. ఇంకా సాత్వి చూడండి కుందేలు పిల్లలకి ఏ విధంగా కూర్చొని టీవీని చూస్తూ ఉందో. మళ్ళీ మనం కొంచెం అడ్డు వచ్చినా కానీ టీవీకి అస్సలు ఊరుకోదు, అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. చూడండి నేనైతే టీవీకి అడ్డుగా నుంచున్నాను, ఏ విధంగా తిప్పిద్దో చూడండి. అడ్డుగా నుంచున్నా, సాత్వి చూడండి పక్క వెళ్ళిపోతుంది అడ్డుగా నుంచున్నాను చెప్పేసి. ఇటు పక్క నుంచున్నాను, మళ్ళీ ఇటు కూడా తిరుగుతూ ఉంది, అస్సలు ఊరుకోదు. కొంచెం అడ్వర్టైజ్మెంట్ వచ్చినా కానీ అది తీసేంత వరకు ఊ అని చెప్పేసి రాగాలు తీస్తూనే ఉంటుంది. నేను ఎలాగో తప్పుకోవట్లేదని చెప్పి చూడండి సాత్వి ఏం చేస్తుందో. ఇంకా ఏకంగా పడుకొని అయితే చూస్తుంది, ఇలాగైతే బాగా కనబడుతుంది అని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్. బాయ్.